In previous class, we have discussed the intercept form, slope intercept form, normal form మీద డిస్కస్ చేసుకున్నాము. మనకి ఇక్కడ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే y ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్ లో ఉండాలి. అలాగే మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే x బై ఏ ప్లస్ y బై బి ఈక్వల్ టు 1 ఫామ్ లో ఉండాలి. అలాగే మనకి నార్మల్ ఫామ్ అంటే మనకి x కాస్ ఆల్ఫా ప్లస్ y సైన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు p ఫామ్ లో ఉండాలి. ఆ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేసుకున్నాము. టుడే డిస్కసింగ్ ది రిమైనింగ్ ప్రాబ్లమ్స్. జూనియర్ ఇంటర్ మ్యాథమెటిక్స్ 1B స్ట్రైట్ లైన్స్ పార్ట్ 7. మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటి, ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 ఇంటూ నార్మల్ ఫామ్. అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ అంటే ఇక్కడ మనకి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 ని మనం దేనిలో చేంజ్ చేయాలంటే నార్మల్ ఫామ్ లోకి చేంజ్ చేయాలి. వెన్ ఏ గ్రేటర్ దాన్ 0 అండ్ బి గ్రేటర్ దాన్ 0 అయితే కనుక ఇఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఫ్రమ్ ది హారిజన్ ఈజ్ పి. అంటే మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ హారిజన్ దగ్గర నుంచి స్ట్రైట్ లైన్ కొన్న డిస్టెన్స్ మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి పి అవుతుంది. డిడ్యూస్ దట్ మనం దాన్ని ఇంప్రూవ్ చేయాలంటే మనకి 1/p స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1/a స్క్వేర్ ప్లస్ 1/b స్క్వేర్. అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ హారిజన్ దగ్గర నుంచి లైన్ కొన్న డిస్టెన్స్ మనం 1/p స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1/a స్క్వేర్ ప్లస్ 1/b స్క్వేర్ అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ మనం చేయాల్సింది అంటే 2 కేసు చేయాలి. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ఏం చేయాలి, మనం అక్కడ నార్మల్ ఫామ్ లో చేంజ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ నార్మల్ ఫామ్ అంటే ఏ ఫామ్ లో ఉండాలి, మనకి అక్కడ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు పి ఫామ్ లో ఉండాలి. మనం దాని నుంచి ఏం చేయాలంటే ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ హారిజన్ టు ది లైన్ అంటే మనకి మాడ్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాబట్టి ఆ కండిషన్ యూస్ చేసి మనం ఈక్వేషన్ ప్రూవ్ చేయాలి. అంటే 1/p స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1/a స్క్వేర్ ప్లస్ 1/b స్క్వేర్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం దీన్ని సొల్యూషన్ లో చూద్దాం. ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ మనకి ఏమి ఇచ్చారంటే అక్కడ మనకి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 ఇచ్చారు. ఇప్పుడు మనం దీనికి ఎల్సిఎం తీసుకున్నట్లయితే కనుక మనకి ఏబి ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఇక్కడ మనకి బిఎక్స్ ప్లస్ ఏవై ఇజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. దిస్ ఎంప్లాయిస్ బిఎక్స్ ప్లస్ ఏవై ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అవుతున్న వాల్యూ ఇక్కడ ఈక్వల్ టు ఏబి అవుతుంది. అంటే ఇక్కడ బిఎక్స్ ప్లస్ ఏవై ఇజ్ ఈక్వల్ టు ఏబి ఫామ్ లో ఉంది. ఇక్కడ మనకి ఏబి అనేది గ్రేటర్ దాన్ 0 కాబట్టి ఇక్కడ మనకి బోత్ సైడ్స్ ఏం చేయాలి, ఫస్ట్ మనం రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తో డివైడ్ చేయాలి. ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఇక్కడ మనకి ఏ వాల్యూ అంటే ఇది ఏఎక్స్ ప్లస్ బీవై గా తీసుకుంటే ఇక్కడ మనకి ఏ వాల్యూ బి అవుతుంది, అలా ఇక్కడ బి వాల్యూ ఏ అవుతుంది. అంటే మనం ఏం చేయాలంటే దీన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తో డివైడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి ఏ వాల్యూ బి కాబట్టి అంటే అవుతుంది బి స్క్వేర్ అవుతుంది. అలా ఇక్కడ మనకి బి వాల్యూ ఏ కాబట్టి అంటే వస్తుంది అక్కడ ఏ స్క్వేర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తో బోత్ సైడ్స్ మనం డివైడ్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఆన్ డివైడింగ్ బోత్ సైడ్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ మనకి బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అని వస్తుంది. నేను దాన్ని ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని ఒకటే కాబట్టి బోత్ సైడ్స్ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ మనం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తో డివైడ్ చేస్తే కనుక మనకి ఇక్కడ బి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ వై ఈక్వల్ టు ఏబి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇది దిస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫామ్ లో ఉందంటే ఇక్కడ మనకి ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు పి ఫామ్ లో ఉంది. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి ఫామ్ లో ఉంది. వేర్ కాస్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి కాస్ ఆల్ఫా అంటే ఎంత అవుతుంది వాల్యూ, ఇక్కడ బి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. బి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి సైన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. అలాగే పి ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ మనకి ఏబి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. పి ఇజ్ ఈక్వల్ టు ఏబి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్
బి స్క్వేర్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ నార్మల్ ఫామ్ లో కనుక్కున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి, మనకి ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ని ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ హారిజన్ టు ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ హారిజన్ టు ది లైన్ ఈజ్ పి అన్నారు కాబట్టి రెడ్యూస్ మనం ఏం ప్రూవ్ చేయాలి, ఇంకా మనకి ఇక్కడ 1/p² ఈజ్ ఈక్వల్ టు 1/a² ప్లస్ 1/b² అని చెప్పి ప్రూవ్ చేయాలి. మనం ఇచ్చిన ఈక్వేషన్ ని 1 అనుకుంటే కనుక ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్, అంటే ఇక్కడ మనకి డయాగ్రామ్ లో తీసుకుంటే కనుక ఇక్కడ మనం దిస్ లైన్ ఈజ్ దిస్ ఇస్ x యాక్సిస్, y యాక్సిస్, దిస్ x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 అవుతుంది. ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ హారిజిన్ టు ది లైన్, ఆ లైన్ అంటే మనకి ఇక్కడ x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 అవుతుంది లైన్. ఈ డిస్టెన్స్ ఏమవుతుంది అంటే మనకి p అవుతుంది. అంటే ఇక్కడ p ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ హారిజిన్ టు ది లైన్. మనకి ఫార్ములా ఏం చేసి అంటే mod c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b² కాబట్టి ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ హారిజిన్ టు ది లైన్ 1 ఈజ్ the perpendicular distance from origin to the line 1 is, మన ఫార్ములా ఏం చేస్తుంది, ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ హారిజిన్ టు ది లైన్ అయితే కనుక mod c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b². ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ హారిజిన్ టు ది లైన్ అయితే కనుక mod c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b². ఇక్కడ మనకి లైన్ 1 అంటే మనకి x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 కాబట్టి మనకి ఇచ్చిన లైన్ అక్కడ x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 కాబట్టి ఆ ఈక్వల్ టు 1 మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక మనకి ఇక్కడ x/a ప్లస్ y/b మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ మనం a ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ మనకి ax ప్లస్ by ప్లస్ ఈ ఫామ్ లో అంటే ఇక్కడ మనకి a అంటే ఎంత అవుతుంది, ఇక్కడ మనకి 1/a అవుతుంది. అలాగే b అంటే ఇక్కడ మనకి 1/b అవుతుంది. c ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, ఇక్కడ మనకి -1. ఇక్కడ మనకి ఫార్ములా ఏం చేసి అంటే ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ హారిజన్ టు ది లైన్ అంటే mod c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b² కాబట్టి ఆ వాల్యూస్ మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ mod c అంటే ఇక్కడ మనకి mod c అంటే ఇక్కడ ఎంత వస్తుంది వాల్యూ -1. అంటే మనకి ఇదంతా దేనికి ఈక్వల్ అవుతుంది ఫార్ములా, ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ హారిజన్ టు ది లైన్ అనేది మనకి p కి ఈక్వల్ అవుతుంది. p ఈజ్ ఈక్వల్ టు మనకి p ఈజ్ ఈక్వల్ టు హారిజన్ టు ది లైన్ కాబట్టి p ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ హారిజన్ టు ది లైన్ కాబట్టి p ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా అప్లై చేస్తే అంటే ఈ ఫార్ములా అనేది మనకి p కి ఈక్వల్ అవుతుంది. అంటే p ఈజ్ ఈక్వల్ ఇక్కడ mod c అంటే ఇక్కడ mod c అంటే ఎంత వస్తుంది మనకి వాల్యూ -1 అవుతుంది. అంటే mod ఆఫ్ -1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b² అంటే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ a² అంటే ఇక్కడ మనకి 1/a ఉంది, ఏ వాల్యూ అంటే 1/a² ప్లస్ b² అంటే ఫార్ములా అవుతుంది, ఇక్కడ మనకి b సబ్స్టిట్యూట్ చేస్తే 1/b² అంటే 1/b² అంటే 1/b² అవుతుంది. దిస్ ఇంప్లైస్ p ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మోడ్లెస్ ఉంది కాబట్టి నెగిటివ్ కూడా అయిపోతుంది, ఇక్కడ మనకి పాజిటివ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి 1/స్క్వేర్ రూట్ ఆఫ్ 1/a² ప్లస్ 1/b² అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ డినామినేటర్లో 1 తీసుకున్నాం. ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి దీన్ని రెసిప్రోకల్ చేస్తే కనుక అంటే ఇక్కడ ఏమవుతుంది వాల్యూ 1/p ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1/a² ప్లస్ 1/b² హోల్ బై 1. అంటే బోత్ సైడ్స్ మనం ఏం చేస్తున్నాం అంటే రెసిప్రోకల్ చేస్తే కనుక మనకి ఇక్కడ 1/p ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1/a² ప్లస్ 1/b² బై 1 అవుతుంది. అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకి వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1/a² ప్లస్ 1/b² అంటే బోత్ సైడ్స్ మనం రెసిప్రోకల్ చేస్తాం. ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ 1/p ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి మనకి దీనికి బోత్ సైడ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ మనం బోత్ సైడ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే కనుక మనకి 1/p² ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి స్క్వేరింగ్ చేస్తున్నాం అక్కడ హోల్ స్క్వేర్ చేస్తే కనుక మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. అయితే కనుక మనకి 1/a² ప్లస్ 1/b² అవుతుంది. సో మనకి ప్రూవ్ చేయాల్సింది 1/p² ఈజ్ ఈక్వల్ టు 1/a² ప్లస్ 1/b². అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ హారిజన్ టు ది లైన్ అయితే కనుక ఏమవుతుంది ఇక్కడ మనకి 1/p² ఈజ్ ఈక్వల్ టు 1/a² ప్లస్ 1/b² అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే ఇక్కడ ది లైన్ L హ్యాస్ ఇంటర్సెప్ట్స్ A and B on the axis of the coordinates when the axes are rotated through a given angle keeping the horizon is fixed. ఇక్కడ మనకి హారిజన్ అనేది
ఫిక్స్ గా ఉండాలి. అలాగే ది సేమ్ లైన్ ఎల్ హ్యాస్ ఇంటర్సెప్ట్స్ పి అండ్ క్యూ ఆన్ ద ట్రాన్స్ఫార్మ్డ్ యాక్సిస్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే హార్జన్ అనేది మనకి ఇక్కడ ఫిక్స్ గా ఉంది. అది కనుక ఇఫ్ ద యాక్సిస్ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్, అంటే ఇక్కడ మనకి హార్జన్ అనేది ఫిక్స్ అవ్వాలి. ఇక యాంగిల్ అనేది మనకి ఒరిజినల్ ఈక్వేషన్, అలాగే ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ యొక్క ఇంటర్సెప్ట్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి ఇఫ్ ద లైన్ ఎల్ హ్యాస్ ఇంటర్సెప్ట్స్ ఏ అండ్ బి ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద కోఆర్డినేట్స్ అంటున్నారు. అంటే ఇక్కడ మనకి మన హార్జన్ అనేది మనకి ఫిక్స్ కాబట్టి మరి ఫస్ట్ హార్జన్ పాయింట్ దగ్గర ఈక్వేషన్ యొక్క ఇంటర్సెప్ట్ ఫామ్ అవుతుందంటే మనకి అక్కడ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఈక్వేషన్ అనేది ఏమవుతుందంటే ఒరిజినల్ ఈక్వేషన్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ హార్జన్ అనేది మనకి అంటే యాంగిల్ అనేది రొటేట్ అవ్వక ముందు ఈక్వేషన్ ఏమవుతుంది, అక్కడ మనకి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 అవుతుంది. ఆఫ్టర్ రొటేషన్ అంటే ఇఫ్ ద యాంగిల్ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ టీటా, అంటే మనకి అక్కడ యాంగిల్ అనేది రొటేట్ అయిన తర్వాత మనకి ఇక్కడ యాక్సిస్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఆ యాక్సిస్ మీద ఉన్న ఈక్వేషన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి ఇక్కడ హార్జన్ అనేది ఫిక్స్ అండి. అంటే మనకి అక్కడ యాంగిల్ అనేది రొటేట్ అవుతుంది కానీ హార్జన్ అనేది ఫిక్స్ గా ఉంటుంది. అయితే కనుక ఆఫ్టర్ రొటేటింగ్ అంటే మనకి ఇక్కడ రొటేట్ అయిన తర్వాత యాంగిల్ అనేది రొటేట్ అయిన తర్వాత మనకి న్యూ ఈక్వేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ న్యూ ఈక్వేషన్ యొక్క ఇంటర్సెప్ట్స్ ఏమి ఇచ్చారంటే మనకి పి ఇచ్చారు, అలాగే క్యూ ఇచ్చారు. అంటే మనకి అక్కడ ఆ లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే ఎక్స్ బై బి ప్లస్ వై బై క్యూ ఉంటుంది, ఈక్వల్ టు 1 ఫామ్ లో ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఒరిజినల్ ఈక్వేషన్ ట్రాన్స్ఫర్ అంటే ఆఫ్టర్ రొటేటింగ్ అంటే రొటేట్ అవ్వకముందు యాంగిల్ రొటేట్ అవ్వకముందు ఇంటర్సెప్ట్ ఫామ్ ఎలా ఉంటుందంటే మనకి ఇక్కడ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 ఫామ్ లో ఉంటుంది. అది ఏమవుతుందంటే ఒరిజినల్ ఈక్వేషన్ అవుతుంది. ఆఫ్టర్ రొటేటింగ్ అంటే ఇఫ్ ద యాంగిల్ ఈజ్ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ టీటా, అంటే సమ్ యాంగిల్ కింద రొటేట్ అయిన తర్వాత ఈక్వేషన్ అనేది మనకి ఎలా ఉండాలంటే ఇక్కడ మనకి ఎక్స్ బై పి ప్లస్ వై బై బి వై బై క్యూ ఇజ్ ఈక్వల్ టు 1 లో ఉండాలి. అదేమవుతుందంటే మనకి న్యూ ఈక్వేషన్ అనేది అవుతుంది. ఇక్కడ మనకి హార్జన్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ మన హార్జన్ అనేది చేంజ్ అవ్వట్లేదు, ఓన్లీ యాంగిల్ మాత్రమే చేంజ్ అవుతుంది. అక్కడ న్యూ ఈక్వేషన్ ఎక్స్ బై పి ప్లస్ వై బై క్యూ ఇజ్ ఈక్వల్ టు 1 లో ఉంటే కనుక ఆన్ ద ట్రాన్స్ఫార్మ్డ్ యాక్సిస్ ప్రూవ్ దట్ మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఇక్కడ మనకి 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 బై పి స్క్వేర్ ప్లస్ 1 బై క్యూ స్క్వేర్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం దీన్ని డయాగ్రామ్ లో చూస్తే కనుక ఇక్కడ మనకి దిస్ ఈజ్ ఎక్స్, దిస్ ఈజ్ వై అవుతుంది యాక్సిస్. ఇప్పుడు మనకి బిఫోర్ అడిషన్ ఇక్కడ మనకి హార్జన్ అనేది చేంజ్ అవ్వట్లేదు, హార్జన్ అనేది ఫిక్స్ అవుతుంది. ఇక్కడ మనకి ఫస్ట్ యాంగిల్ దిస్ వన్ ఇస్ ఫస్ట్ యాంగిల్, ఆఫ్టర్ రొటేటింగ్ తర్వాత రొటేటింగ్ యాంగిల్ దిస్ వన్ అయితే కనుక మనకి ఈక్వేషన్ అనేది ఎలా అవుతుందంటే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇప్పుడు మనకి ఎక్స్ డాష్ అలాగే మనకి వై డాష్, అంటే దిస్ ఈజ్ ఒరిజినల్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెప్ట్. అంటే మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్ యొక్క ఎంత ఇచ్చారంటే ఇక్కడ ఏ అవుతుంది, ఇంటర్సెప్ట్ ఏ అంటే ఈ లైన్ ఎల్ అనేది ఇక్కడ ఈ లైన్ దిస్ లైన్ ఈజ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అయితే కానీ మనకి ఇక్కడ ఇంటర్సెప్ట్ ఏ అవుతుంది, అంటే ఇక్కడ మనకి ఓల్డ్ యాక్సిస్ ఇంటర్సెప్ట్ ఇది ఏ అవుతుంది, అలాగే దీని యొక్క ఇంటర్సెప్ట్ బి అవుతుంది. దిస్ ఈజ్ ఒరిజినల్ ఈక్వేషన్. ఆఫ్టర్ రొటేటింగ్ త్రూ అన్ యాంగిల్ అయితే కనుక ఇప్పుడు మనకి యాంగిల్ అనేది చేంజ్ అయితే కనుక దీని మీద ఇంటర్సెప్ట్స్ ఏమవుతాయి అంటే ఇక్కడ మనకి దిస్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఈజ్ పి అవుతుంది, అంటే ఇంటర్సెప్ట్ పి అవుతుంది. అలాగే మనకి వై ఇంటర్సెప్ట్ క్యూ అవుతుంది. ఇప్పుడు మనకి ఒరిజినల్ ఈక్వేషన్ యొక్క ఇంటర్సెప్ట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 అవుతుంది. ఆఫ్టర్ రొటేట్ అయిన తర్వాత ఇది బిఫోర్ రొటేటింగ్ యాంగిల్, ఇది ఆఫ్టర్ రొటేటింగ్ యాంగిల్. ఇప్పుడు మనకి ఇది ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 అవుతుంది. అలాగే ఆఫ్టర్ రొటేట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఎక్స్ బై పి ప్లస్ వై బై క్యూ ఇజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అయితే కనుక మనకి ఏం ప్రూవ్ చేయమన్నారు, ఈ వాల్యూ అనేది ప్రూవ్ చేయమన్నారు. ఇప్పుడు మనం దీన్ని సొల్యూషన్ లో చూద్దాం. ఇక్కడ సొల్యూషన్ బిఫోర్ రొటేటింగ్ the intercepts of a line are a comma b. ఇప్పుడు మనకి ది ఈక్వేషన్ అవుతుంది, ది ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈజ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఈజ్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని 1 గా తీసుకుందాం. ఇది రొటేట్ అవ్వకముందు ఆఫ్టర్ రొటేటింగ్ ఇఫ్ ద యాక్సిస్ ఆర్ రొటేటింగ్ సమ్ యాంగిల్, మనకి రొటేట్ అయిన తర్వాత ఏమవుతుందంటే మనకి న్యూ ఈక్వేషన్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఆఫ్టర్ రొటేటింగ్ ది అంటే ఇఫ్ ద యాక్సిస్ ఆర్ రొటేటింగ్ సమ్ యాంగిల్ కనుక రొటేట్ అయితే కనుక అప్పుడు ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే నౌ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్
in the intercepts p comma q on new axis. p comma q అనేది ఏమవుతాయంటే మనకి న్యూ యాక్సిస్ యొక్క ఇంటర్సెప్ట్స్ అవుతాయి. అయితే కనుక ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఈజ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఈజ్ x by p ప్లస్ y by q ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. లైన్ ఈక్వేషన్ 1 అలాగే ఇది లైన్ ఈక్వేషన్ 2 అవుతుంది. అయితే కనుక మనకి ఇక్కడ హార్జన్ అనేది ఏమవుతుందంటే ఫిక్స్ గా ఉంటుంది కాబట్టి సిన్స్ ద హార్జన్ ఈజ్ ఫిక్స్డ్. అయితే కనుక మనకి ఇక్కడ డయాగ్రామ్ లో చూస్తే ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ హారిజన్ అంటే పాయింట్ మనకి హారిజన్ కాబట్టి ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ హారిజన్ టు ది లైన్ ఈ లైన్ కి అలాగే సేమ్ లైన్ కి అంటున్నారు కాబట్టి ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ హారిజన్ టు ది సెకండ్ అంటే ఈ సేమ్ లైన్ కి మనం డిస్టెన్స్ అనేది మనకి ఏమవుతుంది ఇక్కడ మనకి కాన్స్టెంట్ కాబట్టి అంటే ఇక్కడ మనకి హారిజన్ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఏమవుతాయండి ఈ డిస్టెన్స్ రెండు ఈక్వల్ చేస్తే కనుక అంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ హారిజన్ టు ది లైన్ 1 కి అలాగే ద డిస్టెన్స్ ఫ్రమ్ హారిజన్ టు ది లైన్ 2 అంటే సేమ్ లైన్ కాబట్టి ఇక్కడ మనకి ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఫైండ్ చేస్తే కనుక మనకి ఇక్కడ ద డిస్టెన్స్ ఫ్రమ్ హారిజన్ టు ది ఈక్వేషన్ 1 ద డిస్టెన్స్ ఫ్రమ్ హారిజన్ టు ది ఈక్వేషన్ 1 అలాగే ద డిస్టెన్స్ ఫ్రమ్ హారిజన్ టు ది ఈక్వేషన్ 2 అనేవి మనకి ఏమవుతాయి అంటే అక్కడ మనకి హారిజన్ అనేది ఫిక్స్ కాబట్టి అక్కడ డిస్టెన్స్ మనతో ఏమవుతాయి అంటే మనకి ఇక్కడ ఈక్వల్ అవుతాయి అంటే ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ హారిజన్ టు ది లైన్ 1 అలాగే ద డిస్టెన్స్ ఫ్రమ్ హారిజన్ టు ది లైన్ అనేది ఏమవుతుందంటే మనకి ఈక్వల్ అవుతుంది. ద డిస్టెన్స్ ఫ్రమ్ హారిజన్ టు ది లైన్ 1 is equal to the distance from origin to the line 2. మనకి ద డిస్టెన్స్ ఫ్రమ్ హారిజన్ టు ది లైన్ అయితే మనకి ఫార్ములా ఏమవుతుందంటే మోడ్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాబట్టి మనం ఈ ఫస్ట్ లైన్ నుంచి ఏ ఈజ్వల్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి 1/a అవుతుంది అలాగే బి అనేది అవుతుంది ఇక్కడ మనకి 1/b అవుతుంది సి ఈజ్వల్ ఎంత అవుతుంది అంటే మనకి ఇక్కడ -1 అంటే x/a ప్లస్ y/b -1 0 తీసుకుంటే కనుక మనకి అది ax ప్లస్ by ప్లస్ సి ఫార్ములా ఉంటుంది. మనం దానికి ఫార్ములా అప్లై చేస్తాము అలా ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్ తీసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ ax ప్లస్ by అంటే ఇక్కడ -1 0 తీసుకుంటే కనుక మనకి ఇది ax ప్లస్ by ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉంటే కనుక మనకి ఇక్కడ ఏ ఈజ్వల్ ఎంత అవుతుంది ఇక్కడ 1/p అవుతుంది అలాగే బి ఈజ్వల్ టు 1/q అవుతుంది అలాగే సి ఈజ్వల్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి -1 అవుతుంది. మనం ఇక్కడ ఫార్ములా అప్లై చేద్దాం. ఇక్కడ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ హారిజన్ టు ది లైన్ 1 ఈజ్ మోడ్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఫార్ములా పక్కన రాసి మోడ్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు మనకి ఫస్ట్ లైన్ ఇక్కడ మనకి మోడ్ సి అంటే ఇక్కడ మనకి x/a ప్లస్ y/b ఇక్కడ -1 0 అయితే కనుక ఫస్ట్ లైన్ మనకి ఫస్ట్ లైన్ x/a ప్లస్ y/b -1 0 అలాగే సెకండ్ లైన్ x/p ప్లస్ y/q -1 0. ఇప్పుడు మనకి ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ మనకి మోడ్ సి బై అంటే ఇక్కడ మోడ్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అన్నాం. అక్కడ ఏ స్క్వేర్ అంటే ఇక్కడ ఏ వాల్యూ 1/a కాబట్టి ఏమవుతుంది అక్కడ మనకి 1/a స్క్వేర్ అవుతుంది 1/a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అన్నాం అంటే ఇక్కడ బి స్క్వేర్ అంటే మనకి 1/b అవుతుంది అంటే ఇక్కడ మనకి b 1/b కాబట్టి స్క్వేర్ చేస్తే అవుతుంది అక్కడ మనకి 1/b స్క్వేర్ అవుతుంది ఈక్వల్ టు ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ హారిజన్ టు ది సెకండ్ లైన్ అంటే మనకి ది సెకండ్ లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ చేస్తే కనుక మనకి ఇక్కడ మోడ్ సి అంటే కనుక సి వాల్యూ ఇక్కడ -1 అవుతుంది ఈక్వల్ టు -1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఇక్కడ మనకి ఏ వాల్యూ 1/p అవుతుంది కాబట్టి అంటే ఇక్కడ ఏ వాల్యూ 1/p కాబట్టి ఏ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది మనకి 1/p స్క్వేర్ అవుతుంది ప్లస్ ఇక్కడ బి వాల్యూ ఎంత అవుతుంది మనకి ఇక్కడ 1/q అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి బి స్క్వేర్ అంటే అవుతుంది ఇక్కడ మనకి 1/q స్క్వేర్ అవుతుంది. దేర్ఫోర్ ఇక్కడ మోడ్ ఆఫ్ -1 అంటే ఎంత అవుతుంది ఇక్కడ 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 1/a స్క్వేర్ ప్లస్ 1/b స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ మోడ్ ఆఫ్ -1 అంటే 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 1/p స్క్వేర్ ప్లస్ 1/q స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని రెసిప్రోకల్ చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ ఏమవుతుందంటే 1/a స్క్వేర్ ప్లస్ 1/b స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1/p స్క్వేర్ ప్లస్ 1/q
క్యూ స్క్వేర్ అవుతుంది. అంటే ఇక్కడ మనం బోత్ సైడ్స్ ఏం చేస్తామంటే రెసిప్రోకల్ చేస్తే కనుక మనకి ఇక్కడ వాల్యూ ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1/a² ప్లస్ 1/b² ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1/p² ప్లస్ 1/q² అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని బోత్ సైడ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఇక్కడ ఇప్పుడు మనం దీన్ని బోత్ సైడ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే కనుక మనకి ఇక్కడ 1/a² ప్లస్ 1/b² ఇజ్ ఈక్వల్ టు 1/p² ప్లస్ 1/q². అంటే మనం ప్రూవ్ చేయాల్సింది అంటే ఇక్కడ మనకి 1/p² ప్లస్ 1/q² ఇజ్ ఈక్వల్ టు 1/a² ప్లస్ 1/b² అని చెప్పి ప్రూవ్ చేయాలి. మనం ప్రూవ్ చేయాల్సిన మనకి 1/a² ప్లస్ 1/b² ఇజ్ ఈక్వల్ టు 1/p² ప్లస్ 1/q² అని చెప్పి ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు మనం దీనిలో ఏం చేసామంటే బిఫోర్ రొటేటింగ్ అంటే ఒరిజినల్ అక్కడ హారిజన్ అనేది ఫిక్స్ అవుతుంది. అదే కనుక బిఫోర్ రొటేటింగ్ అంటే మనకి యాంగిల్ రొటేట్ అవ్వకముందు ఇంటర్సెప్ట్ ఏమవుతుంది అక్కడ మనకి x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 అవుతుంది. అలాగే ఆఫ్టర్ రొటేటింగ్ అయిన తర్వాత మనకి ఇంటర్సెప్ట్ ఇక్కడ x/p ప్లస్ y/q ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అయితే కానీ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ హారిజన్ టు ది సేమ్ లైన్ అంటే ఇక్కడ మనకి ఇంటర్సెప్ట్ అనేది సేమ్ లైన్ మీద ఫామ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మనకి ద డిస్టెన్స్ ఫ్రమ్ హారిజన్ టు ది లైన్ అలాగే ద డిస్టెన్స్ ఫ్రమ్ హారిజన్ టు ది లైన్ అంటే సెకండ్ లైన్ కి డిస్టెన్స్ అనేది మనకి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఏం చేసుకున్నామంటే ఇక్కడ కండిషన్ ఈక్వల్ టు తీసుకున్నాం. అంటే ఫస్ట్ లైన్ యొక్క డిస్టెన్స్ ఇక్కడ డిస్టెన్స్ అనేది మనకి ది డిస్టెన్స్ ఫ్రమ్ హారిజన్ టు ది లైన్ 1 అలాగే ది డిస్టెన్స్ ఫ్రమ్ హారిజన్ టు ది లైన్ అనేది ఈక్వల్ అయితే కనుక మనం ఫార్ములా అప్లై చేస్తాం. ఇక్కడ ఇప్పుడు మనం దాని నుంచి 1/a² ప్లస్ 1/b² ఇజ్ ఈక్వల్ టు 1/p² ప్లస్ 1/q² అని చెప్పి ప్రూవ్ చేస్తాము. నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ సిమెట్రిక్ ఫామ్. సిమెట్రిక్ ఫామ్ ఏంటంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ అంటే మనకి లైన్ ఈక్వేషన్ అనేది పాసింగ్ త్రూ దేని గుండా పాస్ అవుతుంది ఇక్కడ పి ఆఫ్ x1, y1 అండ్ హ్యావింగ్ ఇంక్లినేషన్ టీటా అయితే కనుక అంటే ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అనేది దేని గుండా పాస్ అవ్వాలి ఇక్కడ ఏ ఆఫ్ x1, y1 అలాగే అండ్ హ్యావింగ్ ఇంక్లినేషన్ టీటా అయితే కనుక మనకి ఆ ఈక్వేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి x మైనస్ x1 బై కాస్ టీటా ఇజ్ ఈక్వల్ టు y మైనస్ y1 బై సైన్ టీటా. అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ అనేది పాసింగ్ త్రూ ది పాయింట్ అండ్ హ్యావింగ్ ఇంక్లినేషన్ టీటా అయితే కనుక మనకి అది సిమెట్రిక్ ఫామ్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి x మైనస్ x1 బై కాస్ టీటా ఇజ్ ఈక్వల్ టు y మైనస్ y1 బై సైన్ టీటా ఫామ్ లో ఉంటుంది. మనం దీని మీద ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఇన్ ద సిమెట్రిక్ ఫామ్ అలాగే గివెన్ ద స్లోప్ √3 అండ్ ఏ పాయింట్ 2,3 ఆన్ ద లైన్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఇది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఇన్ ద సిమెట్రిక్ ఫామ్ లో రాయమంటున్నా. మనకి ఇక్కడ ఈక్వేషన్ అనేది ఏ ఫామ్ లో ఉండాలంటే అక్కడ మనకి సిమెట్రిక్ ఫామ్ లో ఉండాలి. అయితే కనుక గివెన్ స్లోప్ అంటే ఆ లైన్ యొక్క స్లోప్ m ఇజ్ ఈక్వల్ ఎంత ఇచ్చారు అక్కడ మనకి స్లోప్ అనేది m ఇజ్ ఈక్వల్ టు √3 ఇచ్చారు అండ్ ఏ పాయింట్ అంటే పాసింగ్ టు ది పాయింట్ ఇక్కడ మనకి 2,3 అంటే ఇక్కడ మనకి ఇచ్చిన పాయింట్ ఏంటి ఇక్కడ మనకి x1, y1 అనే పాయింట్ ఇచ్చారు ఆన్ ద లైన్. అయితే మనం ఏం చేయాలంటే దీన్ని మనకి స్లోప్ m ఇచ్చారు అలాగే పాసింగ్ టు ది పాయింట్ ఇచ్చారు కాబట్టి మనం దీన్ని ఈక్వేషన్ ని సిమెట్రిక్ ఫామ్ లో చూపించమంటున్నారు. ఈక్వేషన్ మనకి సిమెట్రిక్ ఫామ్ లో ఉండాలి అంటున్నారు. మనం దీన్ని సొల్యూషన్ లో చూద్దాం. ఇక్కడ గివెన్ పాయింట్ 2,3 అంటే పాసింగ్ త్రూ ది పాయింట్ 2,3 దీన్ని మనం ఇక్కడ x1, y1 గా తీసుకుంటున్నాను. అలాగే స్లోప్ గివెన్ స్లోప్ m ఇజ్ ఈక్వల్ టు √3 ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి సిమెట్రిక్ ఫామ్ లో అంటే మనకి x మైనస్ x1 బై కాస్ టీటా ఇజ్ ఈక్వల్ టు y మైనస్ y1 బై సైన్ టీటాలో ఉండాలి. అంటే మనం ఇక్కడ ఈక్వేషన్ ని అంటే m ఇజ్ ఈక్వల్ టు √3 మనం యాంగిల్లో చేంజ్ చేయాలి. వి నో దట్ మనకి ఇక్కడ m అంటే ఏం చేస్తాం అంటే వి నో దట్ m ఇజ్ ఈక్వల్ టు టాన్ టీటా తెలుసు కాబట్టి మనకి ఇక్కడ ఏం చేస్తాం అంటే m ఇజ్ ఈక్వల్ టు వి నో దట్ m ఇజ్ ఈక్వల్ టు టాన్ టీటా కాబట్టి మనకి ఇక్కడ టాన్ టీటా ఇజ్ ఈక్వల్ టు √3 అవుతుంది. దిస్ ఎంప్లాయిస్ టాన్ టీటా ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి టాన్ లో √3 అంటే ఎప్పుడు అవుతుంది అంటే టాన్ 60 వాల్యూ √3 కాబట్టి ఇక్కడ మనం టాన్ 60 ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ మనకి టాన్ టీటా ఇజ్ ఈక్వల్ టు √3 గా తీసుకున్నాం. వినో దట్ అంటే మనకి వినో దట్ m ఇజ్ ఈక్వల్ టు టాన్ టీటా కాబట్టి ఇక్కడ మనకి టాన్ టీటా ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి √3 అవుతుంది. అంటే టాన్ టీటా ఇజ్ ఈక్వల్ టు టాన్ 60 వాల్యూ మనకి √3 అవుతుంది. దిస్ ఎంప్లాయిస్ టీటా ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి 60 డిగ్రీస్ అవుతుంది. మనకి ఇక్కడ కావాల్సింది
therefore the symmetric form ఏమవుతుంది మనకి అక్కడ x minus x1 by cos theta is equal to y minus y1 by sin theta కాబట్టి మనకి ఇక్కడ x1 y1 పాయింట్ 2,3 అలాగే యాంగిల్ theta is equal to 60 degrees ని సబ్స్టిట్యూట్ చేద్దాం కదా. therefore the symmetric form is therefore the equation of the straight line in symmetric form is x minus x1 by cos theta is equal to y minus y1 by sin theta. This implies ఇక్కడ మనకి x minus x1 అంటే పాయింట్ x1 పాయింట్ 2 అవుతుంది, అంటే x minus 2 by cos theta అంటే ఇక్కడ మనకి 60 degrees ఈక్వల్ టు y minus y1, ఇక్కడ y1 అంటే 3 by sin theta అంటే ఇక్కడ మనకి 60 degrees. therefore the equation of the straight line in symmetric form is x minus 2 by cos 60 degrees is equal to y minus 3 by sin 60 degrees అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ పారామెట్రిక్ ఫామ్. Parametric form, if p of x comma y is a point on the line which is passing through a of x1 comma y1 and having inclination theta, అయితే then x is equal to x1 plus r cos theta, y is equal to y1 plus r sin theta is, then the equation of the straight line L is equal to 0 in the parametric form is where AP is equal to model. ఇక్కడ ఏమవుతుందండి మీనింగ్, ఇక్కడ అది parametric form లో ఉండాలంటే if p of x comma y is a point on the line, అంటే ఇక్కడ మనకి this is x axis, దిస్ ఈజ్ వై యాక్సిస్. అయితే కనుక మనకి ఇక్కడ లైన్ తీసుకున్నాము, స్ట్రైట్ లైన్ అనేది. ఈ లైన్ అనేది అంటే ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ కామా వై తీసుకున్నాం, అలాగే పాసింగ్ టు ది పాయింట్ ఏ ఆఫ్ x1 కామా y1. ఇక్కడ మనకి పి ఆఫ్ ఎక్స్ కామా వై అనేది బి ఎనీ పాయింట్ ఆన్ ద లైన్, అంటే ఇక్కడ మనం పి ఆఫ్ ఎక్స్ కామా వై అనేది మనం ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకున్న పాయింట్ ఇది. అలాగే పాసింగ్ త్రూ ది పాయింట్ ఇక్కడ మనకి ఏ ఆఫ్ x1 కామా y1. అయితే కనుక మనకి ఇక్కడ ఏ పీకిను అలాగే అనే పి అనే పాయింట్ కిను అలాగే ఏకి ఉన్న డిస్టెన్స్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి పిఏ డిస్టెన్స్ ఆర్ ఏపీ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందంటే ఇక్కడ మనకి మోడార్ కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏబి యొక్క డిస్టెన్స్ అలాగే పిఏ యొక్క డిస్టెన్స్ మోడార్ కి ఈక్వల్ అవుతుంది. అయితే కనుక మనకి అది ఇఫ్ పి ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఏ పాయింట్ ఆన్ ద లైన్, ఇక్కడ మనకి పి ఆఫ్ ఎక్స్ కామా వై అనేది ఎనీ పాయింట్ ఆన్ ద లైన్ అండ్ విచ్ ఈజ్ పాసింగ్ త్రూ, అండ్ దేనికుండా పాస్ అవుతుంది ఇక్కడ మనకి ఏ ఆఫ్ x1 కామా y1 గుండా పాస్ అవుతుంది అండ్ హ్యావింగ్ ఇంక్లినేషన్ టీటా అండ్ యాంగిల్ థీటా ఇచ్చారు ఇక్కడ. అయితే కనుక మనకి ఆ పారామెట్రిక్ ఫామ్ అనేది ఎలా ఉండాలంటే ఇక్కడ మనకి x is equal to x1 plus r cos theta, కామా y is equal to y1 plus r sin theta ఫామ్ లో ఉంటే కనుక మనం దాన్ని ఏమంటామంటే పారామెట్రిక్ ఈక్వేషన్ ఫామ్ అంటాము. అలాగే ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ L is equal to 0 ఇన్ ద పారామెట్రిక్ ఫామ్, అంటే మనకి ఈక్వేషన్స్ అనేవి దేనిలో ఉన్నారంటే స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ L is equal to 0 ఇన్ పారామెట్రిక్ ఫామ్ లో ఉంటే కనుక వేరే దీనిలో ఏపీ అనేది ఏమవుతుందంటే డిస్టెన్స్ అనేది ఏపీ యొక్క డిస్టెన్స్ అనేది మనకి ఇక్కడ ఆర్ కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఏపీ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆర్ అవుతుంది. ఇప్పుడు మనం దాని మీద ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్, అంటే ఇక్కడ మనకి స్ట్రైట్ లైన్ అనేది దేని గుండా పాస్ అవుతుందంటే ఇక్కడ మనకి ఏ ఆఫ్ 1 కామా -2 అండ్ మేక్స్ ఎన్ యాంగిల్ tan inverse of 4/3 with the positive direction of the x-axis in the anti-clockwise sense. అయితే కనుక find the points on the straight line whose distance from A is 5. అంటే మనకి ఇక్కడ సమ్లో ఏమి ఇచ్చారంటే ద స్ట్రైట్ లైన్ అనేది దేని గుండా పాస్ అవుతుందంటే ఇక్కడ పాయింట్ ఏ ఆఫ్ 1 కామా -2 గుండా పాస్ అవుతుంది అండ్ యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చారు ఇక్కడ మనకి tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 అని ఇచ్చారు విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ది x యాక్సిస్. ఆ యాంగిల్ అనేది ఎలా ఉండాలంటే పాజిటివ్ x యాక్సిస్ కి పాజిటివ్ డైరెక్షన్ లో ఉండాలి ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇక్కడ మనకి పాజిటివ్ డైరెక్షన్ అన్న యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అన్న సేమ్ డైరెక్షన్ అవుతుంది. ఫైండ్ ద పాయింట్స్ ఆన్ ద స్ట్రైట్ లైన్, అంటే మనకు ఆ స్ట్రైట్ లైన్ మీద పాయింట్స్ అనేది కనుక్కోవాలి. హూజ్ డిస్టెన్స్, అంటే ఆ పాయింట్స్ యొక్క డిస్టెన్స్ మనకి ఫ్రమ్ ఏ ఈజ్ 5, అంటే మన ఇక్కడ పి ఆఫ్ అంటే ఇక్కడ మనకి పాయింట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఈజ్ ఎంత ఇచ్చారు ఇక్కడ మనకి 5 ఉండాలి. అంటే ఇక్కడ మనం పాసింగ్ అంటే లెట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై బి ఎనీ పాయింట్ అంత లైన్ తీసుకుంటే కనుక అలాగే ఇక్కడ పాసింగ్ త్రూ ది పాయింట్ ఏ ఇచ్చారు, అంటే పిఏ డిస్టెన్స్ ఎంత ఇచ్చారు ఇక్కడ మనకి 5 ఇచ్చారు. అంటే ఇక్కడ డిస్టెన్స్ అంటే ఏమవుతుంది ఇక్కడ ఆర్ ఇజ్ ఇక్కడ మనకి పాయింట్స్ అన్నారు కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుందంటే పాయింట్స్ అన్నారు కాబట్టి అక్కడ మనం ఏం తీసుకుంటాం అంటే పిఏ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆర్ తీసుకున్నాం. అంటే ఇక్కడ మోడ్ ఆర్ అంటే ఏమవుతుందంటే మోడ్లెస్ ఉన్నప్పుడు ప్లస్ ఆర్ మైనస్
ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి పిఏ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారంటే మోడ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చారు. అంటే మోడ్ ఆర్ అంటే ఇక్కడ ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ 5 అవుతుంది. అయితే మనకి ఏం కనుక్కోవాలంటే ఇక్కడ మనకి స్ట్రైట్ పాసింగ్ త్రూ ది ఫైండ్ పాయింట్స్ కనుక్కో, అంటే ఆ స్ట్రైట్ లైన్స్ మీద మనం పాయింట్స్ అనేవి కనుక్కోవాలి. మనం దీన్ని సొల్యూషన్లో చూద్దాం. ఇక్కడ సొల్యూషన్ మనం దీన్ని డయాగ్రామ్లో చూస్తే ఇక్కడ దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్, అలాగే స్ట్రైట్ లైన్, దిస్ ఇస్ స్ట్రైట్ లైన్. యాంగిల్ థీటా ఎంత ఇచ్చారు ఇక్కడ మనకి tan ఇన్వర్స్ ఆఫ్ యాంగిల్ ఇక్కడ మనకి థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 ఇచ్చారు. అలాగే పాసింగ్ త్రూ ది పాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, -2 ఇచ్చారు. అయితే కనుక మనకి ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ కామా వై అంటే లెట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై బి ఎనీ పాయింట్ ఆన్ ద లైన్ తీసుకుంటే కనుక మనకి ఇక్కడ పిఏ డిస్టెన్స్ అంటే ఇక్కడ మనకి ద డిస్టెన్స్ ఆఫ్ ఏ ఈజ్ ఎంత ఇచ్చారంటే ఇక్కడ మనకి 5 ఇచ్చారు. కాబట్టి మనకి ఇక్కడ పిఏఆర్ ఏపీ డిస్టెన్స్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి ఈ డిస్టెన్స్ అనేది 5 యూనిట్స్ ఇచ్చారు. అంటే పిఏ డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్ మనకి ఇక్కడ మోడార్ కి ఈక్వల్ అవుతుంది. అంటే మోడార్ ఇజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు ఇక్కడ మనకి 5 ఇచ్చారు. మన సొల్యూషన్ గివెన్ పాయింట్ ఏ ఆఫ్ 1, -2 given angle theta is equal to tan inverse of 4/3 ఇచ్చారు. let p of x comma y be a point on the line అంటే let p of ఇక్కడ మనం p of x comma y ని లైన్ మీద ఉందనుకున్నాం. ఇక్కడ let p of x comma y let p of x comma y be any point on the line L is equal to 0. ఈ లైన్ మనం ఇక్కడ L equal to 0 కింద తీసుకున్నాం. లెట్ p of x comma y be any point on the line L is equal to 0. అలాగే మనకి డిస్టెన్స్ స్ట్రైట్ లైన్ హూజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఈజ్ ఎంత ఇచ్చారు ఇక్కడ మనకి 5 ఇచ్చారు. ఏపీ డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ మోడ్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారంటే ఇక్కడ మనకి 5 ఇచ్చారు. కాబట్టి ఇక్కడ మోడ్ ఆర్ అంటే ఏమవుతుంది ఇక్కడ వాల్యూ +r-5 అంటే r is equal to 5 మోడ్ ఆర్ అంటే ఇక్కడ ఏమవుతుంది +r-5 అవుతుంది. అయితే మనకి ఇక్కడ గివెన్ యాంగిల్ థీటా ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ గివెన్ యాంగిల్ థీటా ఇజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది పారామెట్రిక్ ఫామ్ లో యూస్ చేస్తాం. ఇక్కడ మనకి పారామెట్రిక్ ఫామ్ అంటే ఏమవుతుంది x is equal to x1 plus r cos theta అలాగే y is equal to y1 plus r sin theta. ఇక్కడ మనకి r అంటే ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి x1 plus r minus r cos theta కామా అలాగే y is equal to y1 plus r minus r sin theta యూస్ చేస్తాం. అంటే ఇక్కడ మనం sin theta cos theta అనేది వాల్యూస్ కావాలి కాబట్టి మనం ఆ వాల్యూస్ అనేవి ఎలా వస్తాయంటే ఇక్కడ మనకి ఇక్కడ theta is equal to tan inverse of 4/3 ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి దీని నుంచి ఏమవుతుంది tan theta is equal to ఎంత అవుతుంది ఇక్కడ మనకి 4/3 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుని దాని నుంచి మనం sin theta అలాగే cos theta వాల్యూ కనుక్కుందాము. ఇక్కడ మనం ఇక్కడ మనకి ఇచ్చిన సమ్ లో theta is equal to ఎంత ఇచ్చారు ఇక్కడ మనకి tan inverse of 4/3 ఇచ్చారు. since theta is equal to tan inverse of 4/3 tan inverse of 4/3 కాబట్టి this implies tan theta is equal to ఎంత అవుతుంది ఇక్కడ వాల్యూ 4/3 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి దిస్ ఈజ్ theta ఇక్కడ మనకి tan theta is equal to 4/3 అంటే మనకి ఏమవుతుందంటే సైడ్ ఆపోజిట్ సైడ్ బై ఎడ్జ్ సైడ్ అవుతుంది. ఇప్పుడు మనకి దీనికి ఆపోజిట్ సైడ్ అంటే వాల్యూ 4 అవుతుంది. అలా ఇక్కడ మనకి ఎడ్జ్ సైడ్ అంటే వాల్యూ ఎంత అవుతుంది మనకి ఇక్కడ 3 అవుతుంది. అంటే ఇక్కడ మనకి పై దగ్గర ఫామ్ అప్లై చేస్తే కనుక AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ మనకి AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ అవుతుంది. పై దగ్గర ఫామ్ లో అప్లై చేస్తే కనుక ఇప్పుడు మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ పైథాగరస్ ఫార్ములా అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది AC స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మనకి AB స్క్వేర్ అంటే ఎంత అవుతుంది ఇక్కడ మనకి 4 స్క్వేర్ అంటే 16 అవుతుంది. అలాగే ఇక్కడ మనకి BC స్క్వేర్ అంటే ఎంత అవుతుంది ఇక్కడ మనకి 9 అవుతుంది. అంటే ఇక్కడ ఎంత వస్తుంది వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ పైథాగరస్ ఫార్ములా అప్లై చేస్తే కనుక మనకి AC స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ అవుతుంది. అలాగే ఇక్కడ ఎంత వస్తుంది ఇక్కడ AB స్క్వేర్ అంటే 16 అవుతుంది. అలాగే ఇక్కడ BC స్క్వేర్ అంటే 9 అవుతుంది. అంటే AC స్క్వేర్ అంటే AC ఈక్వల్ ఎంత అవుతుంది మనకి √25 అవుతుంది. √25 అంటే ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ 5 అవుతుంది. అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది మనకి ఇక్కడ 5 అవుతుంది. ఇప్పుడు మనం దీని నుంచి sin θ ఇజ్ ఈక్వల్ టు
ఇప్పుడు మనకి ఇక్కడ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అవుతుంది. మనకి ఇక్కడ ఆపోజిట్ సైడ్ అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది 4 బై హైపోటెన్యూస్ అంటే ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ 5 అవుతుంది. ఇప్పుడు మనకి దీనికి దిస్ ఇస్ ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్, హైపోటెన్యూస్ సైడ్. ఇప్పుడు మనకి సైన్ థీటా అంటే ఏ సైడ్ బై సైడ్ అవుతుంది అంటే మనకి ఇక్కడ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అవుతుంది. ఇప్పుడు మనకి ఆపోజిట్ సైడ్ అంటే దీనికి 4 అవుతుంది, హైపోటెన్యూస్ అంటే ఇక్కడ మనకి 5 అవుతుంది. కాబట్టి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ మనకి 4/5 అవుతుంది. అలాగే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ అడ్జసెంట్ సైడ్ అంటే ఇక్కడ 3 అవుతుంది, బై హైపోటెన్యూస్ అంటే 5 అవుతుంది. ఇక్కడ మనకి సైన్ థీటా కాస్ థీటా వాల్యూస్ వచ్చేసి మనం నెక్స్ట్ ఏం కనుక్కోవాలంటే మనం పారామెట్రిక్ ఫార్మ్ అంటే పాయింట్స్ కనుక్కోవాలి. ది పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ అంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఇన్ ది స్ట్రైట్ లైన్ L is equal to 0 ఇన్ పారామెట్రిక్ ఫార్మ్ ఈజ్ ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి P of x, y is equal to x1 plus r minus r cos theta, y1 plus r minus r sin theta అవుతుంది. Therefore the equation of the straight line L is equal to 0 in parametric form is P of x, y is equal to x1 plus r minus r cos theta, y1 plus r minus r sin theta అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఇక్కడ మనకి పాసింగ్ త్రూ ది పాయింట్ x1, y1 అవుతుంది. మన దిస్ పాయింట్ ఈజ్ x1, y1 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి x1 అంటే వాల్యూ ఎంత 1 అవుతుంది, అలాగే y1 అంటే ఎంత అవుతుంది వాల్యూ ఇక్కడ మనకి -2 అవుతుంది. x1 అంటే వాల్యూ 1 అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ మనకి డిస్టెన్స్ r ఎంత ఇచ్చారంటే వాల్యూ 5. మనకి ఎంత అవుతుంది r వాల్యూ ఇక్కడ 5 ప్లస్ ఆర్ మైనస్ 5 అవుతుంది. అంటే ఇక్కడ ఎంత వస్తుంది వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 5 ఇంటూ ఇక్కడ మనకి కాస్ థీటా వాల్యూ ఇస్ 3/5 కాబట్టి ఇంటూ 3/5 ఇంటూ 3/5 ఇక్కడ మనకి y1 అంటే వాల్యూ y1 ఈక్వల్ టు -2 కాబట్టి -2 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక దీనిలో -2 ప్లస్ ఆర్ మైనస్ 5 సైన్ థీటా వాల్యూ ఇక్కడ మనకి 4/5 వచ్చింది ఇంటూ 4/5. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ మనకి 5 క్యాన్సిల్ అవుతుంది, అలాగే దీనిలో 5 క్యాన్సిల్ అవుతుంది. దిస్ ఇంప్లైస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 3, -2 ప్లస్ ఆర్ మైనస్ 4. ఇప్పుడు మనం దీనిలో ఫస్ట్ పాజిటివ్ వాల్యూస్ తీసుకున్నాం, తర్వాత నెగిటివ్ వాల్యూస్ తీసుకున్నాం. ఇక్కడ మనం పాజిటివ్ తీసుకుంటే కనుక 1 + 3, -2 + 4 అంటే ఇక్కడ 1 + 3, -2 + 4 అండ్ ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ తీసుకుంటే ఇక్కడ 1 - 3 అంటే 1 - 3, -2 -4 ఫస్ట్ టైం తీసుకున్నాం అంటే ఇక్కడ మనకి ఎడిషన్ అంటే 1 + 3, -2 + 4 తీసుకున్నాం. అండ్ ఇక్కడ 1 - 3, -2 -4 తీసుకుందాం. ఇప్పుడు పాయింట్స్ ఏమవుతాయంటే ఇక్కడ మనకి 4, 2 ఒక పాయింట్ అండ్ 1 - 3 అంటే ఇక్కడ -2, -6. Therefore the equation of a straight line అంటే మనకి పాయింట్స్ ఏమవుతాయి అంటే అక్కడ మనకి 4, 2 అండ్ -2, -6 అవుతుంది. Therefore ఇక్కడ x, y. Therefore the points on the straight line are 4, 2 and -2, -6. నెక్స్ట్ ప్రాబ్లం ఏం ఇచ్చారంటే మనకి ఏ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ది లైన్ y is equal to √3x అండ్ పాసెస్ త్రూ ది పాయింట్. అంటే ఏ పాయింట్ గుండా పాస్ అవుతుంది అంటే ఇక్కడ మనకి Q of 2, 3 గుండా పాస్ అవుతుంది అండ్ కట్స్ ది లైన్. అంటే లైన్ ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది అంటే ఇక్కడ మనకి 2x + 4y - 27 = 0 ఎట్ P.
మనకి మీనింగ్ ఏంటంటే ఇది స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ది లైన్ y ఇజ్ ఈక్వల్ టు √3x. అంటే మనం ఒక స్ట్రైట్ లైన్ తీసుకుంటే కనుక ఆ స్ట్రైట్ లైన్ కి ప్యారల్ గా ఉండే లైన్ ఏంటంటే మనకి y ఇజ్ ఈక్వల్ టు √3x అనే లైన్ ప్యారల్ గా ఉంటుంది. అలాగే ఈ లైన్ ఈక్వేషన్ అనేది దేని గుండా పాస్ అవ్వాలంటే ఇక్కడ మనకి Q(2,3) గుండా పాస్ అవ్వాలి. అలాగే అండ్ కట్స్ ది లైన్ అంటే ఆ స్ట్రైట్ లైన్ అనేది దేన్ని ఇంటర్సెక్ట్ చేయాలంటే ఇక్కడ మనకి 2x + 4y - 27 ఇజ్ ఈక్వల్ టు 0. అంటే మనకి కన్సిడర్ చేస్తున్న లైన్ ఈక్వేషన్ అనేది ఈ లైన్ ని ఇంటర్సెక్ట్ చేయాలి. ఎట్ పాయింట్ ఎక్కడ ఇంటర్సెక్ట్ చేయాలంటే ఎట్ పాయింట్ P దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే కనుక ఫైండ్ ది లెంత్ ఆఫ్ PQ. అంటే మన PQ యొక్క లెంత్ అనేది మనం ఫైండ్ చేయాలి. ఇప్పుడు మనం దీన్ని డయాగ్రామ్ చూద్దాం. ఇక్కడ దిస్ ఇస్ x యాక్సిస్, దిస్ ఇస్ y యాక్సిస్. ఈ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ది లైన్ అన్నారు కాబట్టి మన స్ట్రైట్ లైన్ ని స్ట్రైట్ లైన్ L ఇజ్ ఈక్వల్ టు 0, ది స్ట్రైట్ లైన్ L ఇజ్ ఈక్వల్ టు 0 లైన్ అవుతుంది. అలా ఇక్కడ మనకి ప్యారలల్ టు ది లైన్ అంటే ఆ లైన్ అనేది దేనికి ప్యారలల్ గా ఉండాలంటే ఇక్కడ మనకి y ఇజ్ ఈక్వల్ టు √3x కి ప్యారలల్ గా ఉన్నారన్న కాబట్టి ఇక్కడ మనకి y ఇజ్ ఈక్వల్ టు √3x. అంటే ఈ స్ట్రైట్ లైన్ L ఇజ్ ఈక్వల్ టు 0 కి ప్యారలల్ గా ఉండే లైన్ ఏంటంటే ఇక్కడ మనకి y ఇజ్ ఈక్వల్ టు √3x అనే లైన్ ప్యారలల్ గా ఉంది. అండ్ పాసెస్ త్రూ ది పాయింట్ అంటే ఇక్కడ పాసెస్ త్రూ ది పాయింట్ Q(2,3). అంటే మన ఈ లైన్ L ఇజ్ ఈక్వల్ టు 0 అనేది దేని గుండా పాస్ అవ్వాలంటున్నారు ఇక్కడ మనకి Q(2,3) గుండా పాస్ అవ్వాలి. అంటే ఇక్కడ ఈ లైన్ ఈక్వేషన్ అనేది మనకి ఇక్కడ Q(2,3) గుండా పాస్ అవుతుంది. అండ్ కట్స్ ది లైన్ అంటే 2x + 4y - 27 ఈక్వల్ టు 0. అంటే మనకి ఈ లైన్ అనేది ఇంటర్సెక్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఇంటర్సెక్ట్ లైన్ అంటే this line is x axis and cuts the line 2x + 4y - అంటే ఈ లైన్ ని ఇంటర్సెక్ట్ చేయాలి. ఎక్కడంటే ఏ లైన్ దగ్గర అంటే P దగ్గర ఇంటర్సెక్ట్ చేయాలంట. అంటే ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే ఈ పాయింట్ P అవుతుంది. అలాగే 2x + 4y - 27 ఇజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ ఏమవ్వాలంటే ఈ లైన్ కి ప్యారలల్ గా ఉండే లైన్ అంటే ఇక్కడ మనకి y ఇజ్ ఈక్వల్ టు √3x అనే లైన్ ప్యారలల్ గా ఉంది. అలాగే L ఇజ్ ఈక్వల్ టు 0 అనేది పాసింగ్ త్రూ ది పాయింట్ దేని గుండా పాస్ అవ్వాలి ఇక్కడ 2,3 గుండా పాస్ అవ్వాలి. అలాగే అండ్ కట్స్ ది లైన్ అంటే ఈ లైన్ ని ఇంటర్సెక్ట్ చేసే లైన్ ఏమి ఇచ్చారంటే మనకి 2x + 4y - 27 ఇజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వాలి. ఆ పాయింట్ ఏమి ఇచ్చారంటే ఎట్ P దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వాలి అంటున్నారు కాబట్టి పాయింట్ ఏమవుతుందంటే మనకి P అవుతుంది. ఆ పాయింట్ మనం ఇక్కడ x, y గా తీసుకుంటున్నాను. ఇక్కడ పాసింగ్ త్రూ ది పాయింట్ నేను ఇక్కడ x1, y1 కింద తీసుకుంటున్నాను. అయితే కానీ మనకి ఏం కనుక్కోవాలంటే ఫైండ్ ద లెంత్ PQ. అంటే ఈ PQ యొక్క లెంత్ కనుక్కోవాలి. ఈ PQ యొక్క లెంత్ నేను ఇక్కడ మనకి పాయింట్స్ అనలేదు కాబట్టి మనకి ఇక్కడ మోడ్లెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి ఏమవుతుందంటే PQ యొక్క డిస్టెన్స్ అనేది మనకి ఇక్కడ ఏమవుతుందంటే r కి ఈక్వల్ అవుతుంది. మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఈ r అనే వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ ఇప్పుడు మనం దీన్ని సొల్యూషన్ లో చూద్దాం. ఇక్కడ సొల్యూషన్ గివెన్ పాయింట్ ఏమి ఇచ్చారు అక్కడ మనకి Q of x1, y1 ఇజ్ ఈక్వల్ టు 2, 3. మనకి ఇచ్చిన పాయింట్ ఇక్కడ మనకి Q of x1, y1 ఇజ్ ఈక్వల్ టు 2, 3 ఇచ్చారు. అలాగే గివెన్ లైన్ 2x + 4y - 27 ఇజ్ ఈక్వల్ టు 0 ఇచ్చారు. అలాగే మనకి ప్యారలల్ టు ది లైన్ అంటే మనకి ప్యారలల్ టు ది లైన్ అంటే మనకి ఇక్కడ P అనేది ఏమవుతుందంటే ది P ఈక్వల్ టు ఏమవుతుందంటే ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్ L ఇజ్ ఈక్వల్ టు 0 అండ్ దిస్ లైన్ అంటే 2x + 4y - 27 ఇజ్ ఈక్వల్ టు 0. అంటే ఈ లైన్ కి అలాగే ఈ లైన్ కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి P అవుతుంది. అయితే మనకి ఇక్కడ ఈ లైన్ యొక్క స్లోప్ m గా తీసుకుంటే కనుక మనకి ఇక్కడ m అంటే ఇక్కడ మనకి y ఇజ్ ఈక్వల్ టు √3x అనేది ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి మనం దీని నుంచి ఏమవుతుందంటే మనకి ఇది y ఇజ్ ఈక్వల్ టు mx ఫామ్ లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి m ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే మనకి ఇక్కడ √3 అవుతుంది. P is equal to P of x, y be the point of intersection of L is equal to 0 and 2x + 4y - 27 is equal to 0. అంటే ఇక్కడ P అనేది ఏమవుతుందంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే కండిషన్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది L is equal to 0 and
ఏ లైన్ కంటే 2x ప్లస్ 4y మైనస్ 27 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అలాగే మనకి ఈ లైన్ యొక్క స్లోప్ అంటే ఇక్కడ మనకి దిస్ లైన్ ఈజ్ ప్యారలల్ టు, అంటే ఇక్కడ మనకి l ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ప్యారలల్ టు దేని ప్యారలల్ గా ఉండాలి, ఇక్కడ మనకి y ఈజ్ ఈక్వల్ టు √3x కి ప్యారలల్ గా ఉండాలి. గివెన్ దట్ ది లైన్ l ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ప్యారలల్ టు y ఈజ్ ఈక్వల్ టు √3x కి ప్యారలల్ గా ఉండాలి. కాబట్టి మనకి కండిషన్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి 2 లైన్స్ ప్యారలల్ గా ఉంటే కనుక m1 ఈజ్ ఈక్వల్ టు m2 అవుతుంది. కాబట్టి మనం ఈ లైన్ యొక్క స్లోప్ ని m గా తీసుకుంటే కనుక, అలాగే ఈ లైన్ యొక్క స్లోప్ ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇక్కడ √3 అవుతుంది. ఫస్ట్ లైన్ యొక్క స్లోప్ మనకి l ఈజ్ ఈక్వల్ టు 0 యొక్క స్లోప్ m గా తీసుకున్నాం. అలాగే ఈ లైన్ యొక్క స్లోప్ √3 అవుతుంది, m ఈజ్ ఈక్వల్ టు √3 అవుతుంది. ఇప్పుడు మనం వి నో దట్ మనకి ఏం తెలుసు, ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు tan θ తెలుసు. కాబట్టి మనకి ఇక్కడ m అంటే ఏమవుతుంది, ఇక్కడ tan θ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు √3 అవుతుంది. దిస్ ఎంప్లాయిస్ tan θ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి √3 అనేది tan లో ఎప్పుడు అవుతుందంటే tan 60 డిగ్రీస్ దగ్గర అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుందంటే tan 60 అవుతుంది. దిస్ ఎంప్లాయిస్ θ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, అక్కడ మనకి 60 డిగ్రీస్ అవుతుంది. మనకి కనుక్కోమంది అంటే ఇక్కడ మనకి పారామెట్రిక్ ఫామ్ లో, కాబట్టి x1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ కాస్ θ, అలాగే y1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ సైన్ θ తీసుకుంటాం. ఇక్కడ మనకి θ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ 60 డిగ్రీస్ వచ్చేస్తుంది. కాబట్టి మనకి θ వాల్యూ వచ్చింది. అలాగే మనకి ఇక్కడ పాసింగ్ త్రూ ది పాయింట్ x1, y1 అంతే ఇక్కడ మనకి 2, 3 కాబట్టి ది ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఇన్ పారామెట్రిక్ ఫామ్ లో అప్లై చేద్దాం. ఇక్కడ ది ఈక్వేషన్ ఆఫ్ ది straight line in parametric form is p of x1 x comma y is equal to x1 plus r cos theta comma y1 plus r sin theta. This implies ఇక్కడ మనకి x1 comma y1 అంటే ఇక్కడ మనకి x1 comma y1 అంటే 2, 3 కాబట్టి ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ x1 అంటే ఇక్కడ వాల్యూ 2 అవుతుంది. అలాగే ఇక్కడ మనకి r వాల్యూ తెలియదు. కాస్ θ అంటే ఇక్కడ మనకి 60 డిగ్రీస్ కామా ఇక్కడ y1 అంటే వాల్యూ 3 అవుతుంది. 3 ప్లస్ మనకి ఇక్కడ r వాల్యూ తెలియదు. అలాగే సైన్ θ అంటే ఇక్కడ వాల్యూ అంటే మనకి 60 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ θ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. దిస్ ఎంప్లాయిస్ 2 ప్లస్ r ఇంటూ మనకి ఇక్కడ కాస్ 60 అంటే వాల్యూ అంతా మనకి √3/2 కాబట్టి ఇక్కడ r ఇంటూ √3/2 కామా 3 ప్లస్ r ఇంటూ సైన్ 60, సారీ ఇక్కడ కాస్ 60 వాల్యూ మనకి 1/2 అవుతుంది. మనకి ఇక్కడ కాస్ 60 వాల్యూ 1/2 అవుతుంది. అంటే ఇక్కడ ఎంత వస్తుంది వాల్యూ r/2 అవుతుంది. అలాగే ఇక్కడ 3 ప్లస్ సైన్ 60 వాల్యూ అంటే మనకి ఇక్కడ √3/2 అవుతుంది. p of x, y ఇక్కడ మనకి p of x, y అనేది పాసింగ్ త్రూ ది లైన్. ఇక్కడ మనకి p of x, y అనేది ఏ లైన్ గుండా పాస్ అవుతుంది అంటే ఇక్కడ మనకి 2x ప్లస్ 4y మైనస్ 27 ఈజ్ ఈక్వల్ టు 0 గుండా పాస్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ p of x, y వాల్యూ వచ్చింది. కాబట్టి ఆ వాల్యూస్ తీసుకొచ్చి మనం ఏం చేస్తామంటే మనం ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాము. ఈ ఈక్వేషన్ మనం ఇక్కడ 1 అనుకుంటే కనుక సబ్స్టిట్యూట్ p of x, y అంటే ఇక్కడ p of x, y అనేది లైస్ ఆన్ ది లైన్ 1 మీద ఉంటుంది. p of x, y lies on the line 2x plus lies on the line 2x plus 4y minus 27 is equal to 0. 2x plus 4y minus 27 is equal to 0. మనకి p of x, y అనేది పాయింట్ ఈ లైన్ మీద ఉంటుంది. కాబట్టి మనం అక్కడ x, y ప్లేస్ లో ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ మనకి ఇక్కడ x వాల్యూ ఎంత వచ్చింది, 2 ప్లస్ r/2 వచ్చింది. అలాగే y వాల్యూ ఇక్కడ 3 ప్లస్ √3r/2 వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ x ప్లేస్ లో 2 ప్లస్ r/2 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ 2 ఇంటూ 2 ప్లస్ r/2 ప్లస్ 4 ఇంటూ
ఇక్కడ మనకి y వాల్యూ 3 ప్లస్ √3r/2 3 ప్లస్ √3r/2 మైనస్ 27 ఇజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే కనుక మనకి ఇక్కడ 4 ప్లస్ 2r/2 అక్కడ 2r/2 అంటే ఇక్కడ మనకి 2 క్యాన్సిల్ అవుతుంది అంటే 2r/2 అంటే ఈ 2ని లోపల మల్టిప్లై చేస్తే కనుక మనకి 2 2 జార్ 4 ప్లస్ 2 ఇంటూ r/2 అంటే 2r/2 అవుతుంది ప్లస్ ఇక్కడ 4 ఇంటూ 3 12 ప్లస్ 4 ఇంటూ √3r/2 4 ఇంటూ √3r/2 మైనస్ 27 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ మనకి ప్లస్ 12 ప్లస్ 4 అంటే ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ మనకి ప్లస్ 16 అవుతుంది ప్లస్ 16 ఇక్కడ మనకి మైనస్ 27 ప్లస్ ఇక్కడ మనకి 2 క్యాన్సిల్ అవుతుంది r మిగులుతుంది ప్లస్ 4√3r/2 ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ ఇక్కడ మనకి వాల్యూ ఎంత వస్తుంది అంటే మనకి ఇక్కడ మైనస్ 11 అవుతుంది మైనస్ 11 ప్లస్ r ప్లస్ 4√3 అంటే ఇక్కడ మనకి ఈ 2 టేబుల్ దీనిలో 4√3/2 2 టేబుల్ దీనిలో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ 2√3r అవుతుంది ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మనం ఈ రెండిట్లో r కామన్ తీస్తే కనుక మనకి 1 ప్లస్ 2√3 ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 11ని మనం రైట్ సైడ్ తీసుకెళ్తే కనుక ప్లస్ 11 అవుతుంది. దిస్ ఎంప్లాయస్ r ఈజ్ ఈక్వల్ టు 11/2√3 ప్లస్ 1 అవుతుంది. ఈ వాల్యూ రైట్ సైడ్కి వస్తే అవుతుందంటే డివైడ్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ అంటే మనకి డినామినేటర్లో a ప్లస్ బి ఫామ్లో ఉంది కాబట్టి మనం a మైనస్ బితో రేషనలైజ్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 2√3 మైనస్ 1/2√3 మైనస్ 1 ఇక్కడ మనకి ప్లస్ ఉంటే మైనస్తో రేషనలైజ్ చేస్తాం అలా ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్గా తీసుకుంటాము. ఇప్పుడు ఇది వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ మనకి 11 ఇంటూ 2√3 మైనస్ 1/r ఈజ్ ఈక్వల్ టు 11 ఇంటూ 2√3 మైనస్ 1/, ఇక్కడ మనకి 2√3 అంటే ఇది మనకి a ప్లస్ బి ఇంటూ ఇది మనకి a మైనస్ బి ఫామ్లో ఉంది కాబట్టి మనం దీన్ని a² మైనస్ b² కింద రాసుకుంటే కనుక మనకి ఇక్కడ a² అంటే ఎంత అవుతుందంటే వాల్యూ ఇక్కడ మనకి 12 అలాగే b అంటే ఇక్కడ మనకి వాల్యూ ఎంత వస్తుందంటే మైనస్ 1 అంటే ఇక్కడ a² అంటే 2√3² అంటే ఎంత వస్తుంది అక్కడ మన వాల్యూ 4 ఇంటూ 3 12 అవుతుంది అలాగే b² అంటే ఇక్కడ వాల్యూ 1 ఉంది కాబట్టి ఎంత వస్తుందంటే మనకి 12 మైనస్ 1 అంటే ఎంత అవుతుంది మనకి వాల్యూ అక్కడ 11 అవుతుంది. దేర్ఫోర్ ఇక్కడ మనకి 11 క్యాన్సిల్ అయితే కనుక r ఈజ్ ఈక్వల్ టు 2√3 మైనస్ 1 వస్తుంది. ఇక్కడ మనకి r అంటే ఏంటంటే డిస్టెన్స్ ఇక్కడ మనకి ఇచ్చింది PQ కాబట్టి మనకి PQ డిస్టెన్స్ కాబట్టి మనకి ఇక్కడ PQ అనేది డిస్టెన్స్ ఏం తీసుకున్నాం అంటే ఇక్కడ మనకి PQ ఈజ్ ఈక్వల్ టు మనకి PQ డిస్టెన్స్ అనేది PQ ఈజ్ ఈక్వల్ టు r గా తీసుకుంటే కనుక మనకి ఇక్కడ r వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే ఇక్కడ మనకి 2√3 మైనస్ therefore PQ distance is equal to r is equal to 2√3 minus 1 వచ్చింది. థ్యాంక్ యూ. రిమైనింగ్ ప్రాబ్లమ్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.